టేస్ట్ సూపర్ అనమాట. సో మీరు ఏదైనా మంచి టిఫిన్ సెంటర్ పెట్టొచ్చని ఆయన అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్ అండి. అండ్ ఎస్, అనురాగ్ గారు ఇప్పుడు మాట్లాడతారు. హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. బీన్ లైక్ అ లాంగ్ జర్నీ. అంటే అందరూ మాట్లాడుతుంటే ఇట్స్ లైక్ అ మెమరీ రీక్యాప్. సో చాయ్ బిస్కెట్ స్టార్ట్ చేసినప్పుడు వెన్ సందీప్ కేమ్ ఆన్ బోర్డ్ ఫస్ట్ అండ్ దెన్ ఆల్ ఆఫ్ దీస్ పీపుల్ లైక్ అంటే చెప్పొచ్చలేదు, కూర్చొని సిట్టింగ్ వేస్తుండే అప్పుడు యాజ్ అ టీమ్. సో అంటే నేను ఆల్మోస్ట్ 6 years బ్యాక్ ఐ స్టాప్ డ్రింకింగ్, అది వేరే స్టోరీ. బట్ ఐ ఆల్వేస్ థింక్ ఆఫ్ ద డేస్ వెన్ వీ యూస్ టు సిట్ ఎవ్రీ సాటర్డే నైట్ అండ్ దెన్ థింక్ ఆఫ్ అరే మన లైఫ్లో ఎట్లుంటుండొచ్చు, అసలు ఏం చేస్తుండొచ్చు లైఫ్లో, ఎక్కడి వరకు వెళ్తుండొచ్చు అని ఆలోచిస్తుండే అనమాట. సో అండ్ దెన్ నౌ లుకింగ్ ఎట్ హౌ దీస్ గైజ్ ఆర్, ఇట్స్ లైక్ అ బ్యూటిఫుల్ జర్నీ. అండ్ సుహాస్ ఫస్ట్ నుండి వచ్చినప్పుడు అంటే అన్న సినిమాలు చేసేయాలన్నా, ఏ రోజున చేసేయాలన్నా నేను వెళ్ళి చేసేస్తా సినిమాలు, ఏది నా యూట్యూబ్లో పాపులర్ అవుతున్నాయి కదా, వస్తున్నాయి రోల్స్ అది అని చెప్పేసి మాట్లాడుతుండే. మనోడికి ఎప్పుడు ఒకటే చెప్తుండే, మామ తొందర పడకు, నన్ను మసాలు తిట్టుకొని ఉంటాడు కూడా, ఆ సినిమా చేయకు ఈ సినిమా చేయకంటే. బట్ నౌ హీస్ హియర్, సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ హీ లిసన్ టు మీ ఫ్యూ టైమ్స్. బట్ ఎందుకంటే నాకు ఫస్ట్ నుండి ఏంటంటే చాయ్ బిస్కెట్ టీంలో మనతో ఎవరున్నా టాప్ మోస్ట్ లెవెల్లో ఉండాలి కదా, అంటే హీరో అవ్వాలి కదా, హీరోయిన్ అవ్వాలి కదా, డైరెక్టర్ అవ్వాలి కదా అనే థాట్లోనే నా మైండ్ ఉంటుంది. సో బట్ ఐ అండర్స్టాండ్ వెన్ సంబడీ ఈజ్ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలన్నప్పుడు ఎన్ని స్ట్రగుల్స్ ఉంటాయి ఏంటి అని నా మైండ్లో ఎప్పుడు అది ఉండేది కాదు. సో ఐ వాజ్ లైక్, లేదు మామ మనం చేస్తాం. సో ఎప్పుడన్నా ఆ వీక్లో ఏదైనా సినిమా రోల్ వచ్చింది నేను వద్దంటే వాడు డిసప్పాయింటెడ్ ఉంటుండే. సాటర్డే నైట్ మళ్ళీ కూర్చొని 100 కూల్ చేస్తుండే, మామ లైఫ్ ఈజ్ గుడ్, లైఫ్ ఈజ్ గుడ్ అని. సో ఇట్స్ గుడ్ దట్ హీ ఫైనలీ ఈజ్ హియర్ డూయింగ్ హిజ్ లీడ్ రోల్స్. అండ్ ఐ హ్యావ్ టు మెన్షన్ అబౌట్ ఫ్యూ పీపుల్ ఇక్కడ. అంటే Gopi, actually, the director of this film, worked with me for writer Padma Bhushan. He took care of the entire film and everything. So I know like his thinking and everything. So with this film, like what I'm listening, cinema gurinchi, so it's congratulations in advance. And I'll have to say a word about the producer, B.N. Reddy garu. Ante నాకు ఎప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఒక డెబ్యూ డైరెక్టర్ని ఇండస్ట్రీలో ఒక ప్రొడ్యూసర్ తీసుకొని రావడం అనేది అదొక యజ్ఞంలాగా. అది అంటే ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ, హీ డజంట్ నో, స్టార్ట్ అవుతుండు. సో ఆ ప్రొడ్యూసర్ కమింగ్ అండ్ బెట్టింగ్ ఆన్ అ డెబ్యూ ప్రొడ్యూసర్ ఇస్ సంథింగ్ దట్ ఐ రియలీ రియలీ లవ్. వెన్ సంబడీ ఈస్ డూయింగ్ ఇట్, ఐ డిడ్ మై సెల్ఫ్ విత్ రైటర్ అండ్ మేమ్ ఫేమస్. సో ఐ నో హౌ ఇట్ feels when working with a debut director. So thank you so much for giving Gopi the opportunity and producing this film. I'll also have a word of I don't know, I mean ఇండస్ట్రీలో చాలామంది వచ్చి ఫిల్మ్స్ తీయడము అనేది ఏంటంటే ఓకే ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్, సినిమా అయిపోయింది అనుకుంటారు. సినిమా అక్కడే స్టార్ట్ అవుతుంది, ప్రమోషన్ అనే గేమ్ దగ్గర. So I feel Vamshi garu, when he's taking up films and supporting whoever is newcomers or whatever, it's a great thing. I mean, to guide people in the right direction and putting the film in the right space, I feel he's doing a lot of help to the industry, if I have to say. ఎందుకంటే చాలా ఫిల్మ్స్ చాలా బాగుండొచ్చు కానీ దాన్ని కరెక్ట్గా తీసుకెళ్ళి ప్లేస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. దిస్ ఐ నో బికాజ్ I do marketing for films and I produce as well. So రెండు, ఒక డెబ్యూ డైరెక్టర్ని సపోర్ట్ చేసే ప్రొడ్యూసర్, దాన్ని ప్రమోట్ చేసే టీమ్, ఐ హ్యావ్ టు లైక్, ఐ మీన్ ఇట్స్ అమేజింగ్. అండ్ ఆల్సో డెబ్యూ డైరెక్టర్స్ కంటిన్యూగా ఇట్లా సక్సెస్ అవుతుంటే చాలా బాగా అనిపిస్తుంటుంది.
for the past 6-8 months with Little Hearts, with all the films that are coming up. Last week, మన కపుల్ ఫ్రెండ్లీ. సో ఆల్ ద డైరెక్టర్స్, డెబ్యూ డైరెక్టర్స్ సక్సెస్ అవ్వడం అనేది ఈ ఇండస్ట్రీకి ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఇట్స్ అ జాయ్. అంటే ఇట్స్ బ్యూటీ. ఐ మీన్ వీళ్ళందరూ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యారో కొత్తగా చూసినప్పుడు ఒక ఫ్రెష్నెస్ ఉంటుంది కదా, ఆ ఫ్రెష్నెస్ ఒక కొత్త డైరెక్టర్, కొత్త వేవ్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ అందరు వస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. సో జాయ్ అంటే I feel so much joy seeing so many debut directors hitting blockbusters back to back, and obviously ఈ సినిమా ఎట్లైనా హిట్. సో all the team members అందరికి, మీకు యాక్టర్స్ శివాని గారికి, all the team people who have been part, Shravanti garu and all the cast and crew, I congratulate in advance. And one last thing for Suhas. Cool mama, life is good. సో మంచిగా ఉన్నాం. సో నైస్. బ్యూటిఫుల్ అనురాగ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి కెరియర్స్. వన్ మోర్ మెన్షన్ ఆఫ్ వన్ పర్సన్, రమణ గారు. యాక్చువల్లీ వన్ ఫిలిం ఐ బ్రాట్, ఐ డబ్డ్ ఇన్ టు తెలుగు, హాస్టల్ హుడుగురే అని. హీ వాజ్ ద మ్యాన్ బిహైండ్ బ్రింగింగ్ దట్ ఫిలిం హియర్. అగైన్ ఈజ్ అ పార్ట్ of this entire unit, so I'll have to appreciate him for bringing so many people together and making this happen. So amazing. And I see that ee banner lo next inko couple of debutants vastunaru deentlo. So it's amazing that he's continuing to make films with debutants. So yeah, so congratulations, thank you for doing this, keep rocking. Yep, సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో నేను 2 మార్కర్స్తో రెడీగా ఉన్నాను, ఎందుకంటే